హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గుండిమడ వ్లాగ్స్. ఈరోజు 92వ రోజు రివ్యూ చెప్తున్నానండి. తెలుగు బిగ్ బాస్ సీజన్ 92nd డే రివ్యూ అనమాట. ఈ రోజు నుంచి 10 PM స్టార్ట్ అయిందండి బిగ్ బాస్. సోమవారం నుంచి శుక్రవారం దాకా 10కి స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా ఎప్పుడు 9:30కు ఉండేది. వీకెండ్స్ మాత్రం సాటర్డే సండే మాత్రం 9 PMకే ఉంటుంది అనమాట. పృథ్వీ వెళ్ళిపోయిన తర్వాత పృథ్వీ కప్పులో తాగుతానని చెప్పని విష్ణుప్రియ అంటుంది అనమాట. తర్వాత టేస్ట్ ఆనియన్స్ కట్ చేస్తూ ఉంటాడు అనమాట అవినాష్ కుకింగ్ దగ్గర. ప్రేరణ వంట చేస్తూ ఉంటుంది. అప్పుడు అంటున్నాము టేస్ట్ లేకపోతే తెలుస్తుంది వాడు లేని లోటు, ఎప్పుడు చూసినా ఆనియన్ అవి కట్ చేయరా ఈ కట్ చేయరా అని చెప్తూ ఉంటాడు అని చెప్పని అనుకుంటాను అనమాట. తర్వాత అక్కడ నబీల్ కూడా కిచెన్ దగ్గర కుకింగ్ దగ్గర ఉంటాడు, స్టవ్ దగ్గర. అంటే తను టీనో కాఫీనో కలుపుతూ ఉన్నాడండి. రేపు నామినేషన్స్ అయిపోతే నా ఒపీనియన్ కూడా అయిపోతాయి అని చెప్పని నబీల్ అంటాడు అనమాట. తర్వాత రోజు 11ంటికండి సాంగ్ వేశారు, అందరూ డ్యాన్స్ చేశారనమాట. టెంపర్ సాంగ్ చేశారనమాట. 11 కదా, చాలా లేట్ కదా. ఈలోపే వీళ్ళు రోహిణిను ప్రేరణ రెడీ అయిపోయారని చక్కగా శారీస్ కట్టుకున్నారు. ఈరోజు ముగ్గురు శారీస్ కట్టారనమాట. రోహిణి, ప్రేరణ, విష్ణుప్రియ ముగ్గురు శారీస్ కట్టుకున్నారు, బాగున్నారు చక్కగా. మళ్ళీ కుకింగ్ టైం ఏమో ఇన్ఫినిటీ అని చూపించారండి. ఇదివరకు కుకింగ్ టైం ఇన్ అవర్స్లోపు వండుకోవాలంటే అది చూసి వండుకునేవాళ్ళు కదా. ఆ కుకింగ్ టైం ప్లేస్లో ఇన్ఫినిటీ సింబల్ ఇలా పడుతూ ఉందన్నమాట. ఇన్ఫినిటీ అంటే అన్లిమిటెడ్ టైం అనమాట. అది పడుతుందన్నమాట. అది చూసి అందరు హ్యాపీగా థ్యాంక్స్ అని చెప్తారు బిగ్ బాస్కి అనమాట. ఇంకా నేను 24/7 చూసానండి. దాంట్లో అయితే ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు కాఫీ కలుపుకోవటం, ఎప్పుడు కావాలంటే అప్పుడు టీ కలుపుకోవటం, ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్రెడ్లు వేయించుకోవడం, వాళ్ళకి ఎప్పుడు ఏం తినాలనిపిస్తే అవి చేసుకుంటున్నారన్నమాట ఉన్న వాటితో. చక్కగా ఉన్నారనమాట, అందరు హ్యాపీగా ఫీల్ అయిపోయారు. ఇంకా బయట కూర్చొని లాన్లో అందరు సోఫాలో కూర్చొని ఉంటే ఇంకా అవినాష్ బిగిన్ చేస్తాడు. ఇంగ్లీష్లో స్టోరీ చెప్తాను నేను ఒకటి, తెలుగు స్టోరీ ఇంగ్లీష్లో అని చెప్పని. టేస్ట్ లవ్ స్టోరీ చెప్తాడు కదా, నా ఆపోజిట్ ఫ్లాట్లో నా లవర్ ఉంది అది అని, అదే ఇంగ్లీష్లో చెప్తూ ఉంటాడు. అది విని ఇది టేస్ట్ తెజ స్టోరీ కదా నువ్వు చెప్తుందని అంటాడు అనమాట గౌతమ్. ఇంకా అదే స్టోరీ చెప్తుంటే అందరు లేచి వెళ్ళిపోతారు అనమాట. ఇంగ్లీష్లో చెప్తూ ఉంటాడు అనమాట. లేచి వెళ్ళిపోతారు. ప్రయాణం పడుకున్నట్టు యాడ్ చేస్తుంది, అయినా వదలడు అనమాట. అది లేచి వెళ్ళిపోతామంటే గట్టిగా పట్టుకొని చెప్తానికి మళ్ళీ పడుకోబెడతాడు. అలా 2 సార్లు చేస్తాడు. ఇంకా విసుక్కొని లేచి చేసుకొని వెళ్ళిపోతాడు అనమాట. తర్వాత రోహిణితో అంటాడు అనమాట గౌతమ్. ఏంటి లివింగ్ రూమ్లో కూర్చొని పెడస్టల్ మీద కూర్చొని రోహిణితో చెప్తాడనమాట. నేను మీకు ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను, మిమ్మల్ని చూసినప్పటి నుంచి నాకు ఎప్పటి నుంచో అది లోపల అలానే మొదలు పడుతున్నాను, చాలా రోజుల నుంచి దాచిపెట్టాను. ఎట్లు ఫినాల దగ్గరికి వచ్చింది కాబట్టి మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను అది ఇది అనుకుంటే రోహిణిను రోహిణి ఏమో ఎగ్జైట్మెంట్ అయిపోతూ ఏం చెప్పబోతున్నాడా అని చెప్పనట్టుగా. అంటే అదంతా తెలుసులేండి తనకు కూడా, ఊరినే అనమాట యాక్టింగ్ అనమాట. అంటే ఈ హౌస్లో ఉన్న వాళ్ళందరూ నాకు అక్కలు అంటాడనమాట. నేను నీకు సహోదరులాగా నీడలాగా తోడులాగా ఉంటాను జీవితం మొత్తం అని చెప్పని గౌతమ్ అంటాడు. దాంతో కొట్టడానికి రోహిణి లెగుస్తుంది అనమాట, లేచి వెంటబడుతుంది. అవును నీకు తమ్ముళ్ళు అంటాడని అవినాష్ అంటే, ఏంట్రా తమ్ముడు, నేనేదో చూడటానికి అలా కనిపిస్తా కానీ నేను చిన్నదాన్ని అని చెప్పని అంటుంది అనమాట. ఇంకా లాస్ట్ నామినేషన్స్ అండి. ఇంకా అందరూ కలిసి గార్డెన్ ఏరియాలో నుంచుంటారు వరుసగా. బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. ఇంకా మీరు అందరూ లాస్ట్ నామినేషన్స్ అవినాష్ తప్పితే మీరు అందరూ ఆ నామినేషన్స్లో ఉన్నారు. ఇంకా ఆడియన్స్ దాని ఓట్స్ని మీరే ఎదుర్కోవాలి అని చెప్తారనమాట. తర్వాత ఏమో సెకండ్ ఫైనలిస్ట్ అయ్యే అవకాశం మీ అందరికి కల్పిస్తున్నారని చెప్పని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. ఒకటి పెడతారండి బోర్డులు, ఆ ఫోటోలు పెడతారు. ఒక్కొక్క బోర్డు మీద వీళ్ళ అందరి ఫోటోలు, అవినాష్ తప్పితే మిగతా అందరి ఫొటోస్ ఉంటాయి బోర్డు మీద. ముందేమో కూర్చోడానికేమో టేబుల్స్ వేశారనమాట రెండు వైపులా. ఒక చైర్ ఇచ్చారు, ఆ చైర్ మీద అవినాష్ ఆల్రెడీ ఫస్ట్ కంటెస్టెంట్ కాబట్టి అవినాష్ని అక్కడ కూర్చోమన్నారు చూడటానికి. వీళ్ళందరూ మొత్తం మిగతా అందరు కూర్చొని ఉన్నారనమాట. కూర్చొని ఉంటే దాంట్లో ఏంటంటే మీరు ఎవరైతే సెకండ్ ఫైనలిస్ట్ ఎవరు అవ్వకూడదు అనుకుంటున్నారో అక్కడ ఒక బటన్ ఇచ్చారండి. అది కారణం చెప్పి రీజన్ చెప్పి ఆ బటన్ ప్రెస్ చేసి అలా ఫోటో కాల్ చేయండి అని చెప్పని ఒక్కొక్కరికి సమయానుసారం పిలుస్తారన్నమాట. పేరు పిలిచినప్పుడు చేయమని చెప్తారు. అవినాష్ని పిలిస్తే విష్ణుప్రది చెప్తాడండి, గేమ్ సీరియస్గా తీసుకోదు అని చెప్పని అంటాడనమాట. అందరిలోకి తను తక్కువ గేమ్స్ ఆడటం అని చెప్పని అంటాడనమాట. అని తన ఫోటో కాల్ చేస్తాడు. ఆ తర్వాత విష్ణుప్రియని చేయమంటారు. విష్ణుప్రియ గౌతమ్ది చెప్తుంది, నాతో ఇంటరాక్షన్ లేదు, నీ గేమ్ అసలు నాకు అర్థం కావట్లేదు నువ్వు అని చెప్పని తన ఫోటో కాల్ చేస్తాను అనమాట. కాల్ చేస్తే వర్షం పడుతుందనమాట. అప్పుడు వర్షం పడితే విష్ణుప్రియ రోహిణి డిస్కషన్ అనమాట గౌతమ్ గురించి. విష్ణుప్రియ అంటుంది, ఫస్ట్ నుంచి తను అలానే మాట్లాడేవాడా అంటే, అవును ఫస్ట్ నుంచి అలానే మాట్లాడుతున్నాడు కదా రోహిణి అంటుంది అన్నమాట. నేను వచ్చినప్పటి నుంచి అయితే నేను చూసినంతసేపు అలానే మాట్లాడిన, బుల్లింగ్ అది ఇదో అది అలా మాట్లాడేవాడు కదా.
సేమ్ అలానే ఉన్నాడు, ఏం చేంజ్ లేదే అని చెప్పి. అంటే తను చేసేటప్పుడు మళ్ళీ వీళ్ళు వాదించుకోవాలి కదండి, అలా వాదిస్తాడు కదా గౌతమ్ విష్ణుప్రియ చేసినప్పుడు, అప్పుడు దాని గురించి మాట్లాడుకుంటారు అనమాట. తర్వాత ఇంకా గౌతమ్ని నామినేట్ చేయమంటారు, గౌతమ్ని నిఖిల్ని చేస్తాడనమాట. మాట్లాడితే నన్ను పోర్ట్రే చేస్తున్నావు నన్ను అని అంటున్నావు. ఇద్దరి మధ్య చాలా ఫైట్ అయిందండి. యష్మి ప్రేరణ విషయంలో కూడా వచ్చిందనమాట టాపిక్. యష్మి ప్రేరణ విషయం వచ్చింది, మళ్ళీ బ్యాడ్ వర్డ్స్ గురించి వచ్చింది, సీతాఫలాల గురించి వచ్చింది. ఇవన్నిటి గురించి మాట్లాడుకుని ఆ ఇద్దరు కలిసి గోల గోల అరుచుకుంటారనమాట. ఎగతాళిగా కూడా నవ్వుతాడనమాట నిఖిల్ తన గురించి సోలోగా అని చెప్పని యాడ్ చేస్తున్నావు అని చెప్పని ఎగతాళిగా నవ్వుతాడు. ఆ తర్వాత ఇన్నాళ్ళు ఇలా మాట్లాడేది ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే ఇది ఫైనల్ నామినేషన్స్ అని అంటాడు అనమాట. అందుకని మాట్లాడుతున్నాను, ఇదంతా నిన్న టేస్ట్ తెలిసి చెప్పిపోయాడు, నీకు అర్థం కాలేదా అని చెప్పని అంటాడనమాట. తర్వాత మళ్ళేమో నువ్వు కూడా యారగెంట్, అగ్రెసివ్, యాటిట్యూడ్ పర్సన్ అని చెప్పి నిఖిల్ గౌతమ్తో అంటాడనమాట. వాయిస్ రైజ్ చేయడానికి నువ్వు డిస్రెస్పెక్ట్కి తేడా ఉంది అని చెప్పని గౌతమ్ అంటాడనమాట. నేను డిస్రెస్పెక్ట్ అని మీరు ప్రూవ్ చేస్తే నేను గేట్ బయట వెళ్ళిపోతాను, గేట్ బయట ఉంటానని చెప్పని గౌతమ్ అంటాడనమాట. అవన్నీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదంటే నేను కళ్ళలో కళ్ళబెట్టి నీతో మాట్లాడుతున్నాను, నువ్వు అటు తిరుగుతూ మాట్లాడుతున్నావు అంటాడనమాట నిఖిల్ గౌతమ్తో. గౌతమ్ అంటాడు, నాకు ఇది నా మ్యానరిజం, నాకు అటు ఇటు తిరిగి మాట్లాడమంటే మాట్లాడతాను, ఏమైంది కళ్ళలో కళ్ళు పెట్టి చూడటానికి, నేను కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తానని చెప్పని దగ్గరికి వచ్చి చూస్తూ మాట్లాడతారు. వీళ్ళిద్దరు ఇట్లా వాదించుకుంటున్నాను సేపు. పక్కన విష్ణుప్రియను ప్రేరణ ఇద్దరికి ఏంటంటే చాలా విసుగ్గా, చాలా కోపం, చిరాకు పడుతూ ఉంటారనమాట. వీళ్ళిద్దరు మాట్లాడుకున్నాక సేపు ప్రేరణతో మాట్లాడుతుంటారు, రోహిణితో అడుగుతూ ఉంటారు, తన్ను అడుగుతూ ఉంటారు, ఎవరంటే విష్ణుప్రియని అడుగుతుంటారు అదే ఇదా అని. వాళ్ళేమో చెప్పలేక మధ్యలో సమాధానం చెప్పలేక వాళ్ళ పని అయిపోతుంది అనమాట. తర్వాత మూసుకొని కూర్చో అని చెప్పని గౌతమ్ ఆ కోపంలో అంటాడనమాట నిఖిల్తో. అనేసరికి దానికేమో ఇది డిస్రెస్పెక్ట్ కాదా అని చెప్పని అవినాష్ని పిలిచి అడుగుతాడు. తనైతే ఒకటా మేమైతే ఒకటా, తనే కదా ఫస్ట్ అది ఆ మాట కూడా అన్నాడు చెప్పంటే వాడు వీడు అంటే కోపం వచ్చింది అది అని చెప్పని, ఇంకా అది డిస్రెస్పెక్ట్ అన్నాడు, ఇది డిస్రెస్పెక్ట్ కాదా అని చెప్పని అని అంటాడనమాట. ఫస్ట్ ఏమండి నేను నామినేషన్స్లో నిఖిల్ని అలా మాట్లాడడం చూడటం నేను ఇదే ఫస్ట్ టైం. ఈరోజు అసలు చాలా ఇదిగా మాట్లాడాడు. ఆయన అనుకోవడం పృథ్వీ వెళ్ళిపోయాడని కోపంతో, పృథ్వీని నామినేట్ చేశాడు కదండి గౌతమ్, అందుకని పృథ్వీ వెళ్ళిపోయాడని కోపంతో వీళ్ళిద్దరు బాగా ఉన్నారు. విష్ణుప్రియను నిఖిల్కి గౌతమ్ మీద ఫుల్గా ఉందన్నమాట, తన వల్ల వెళ్ళాడనే ఫీలింగ్. యాక్చువల్గా అసలు పృథ్వీ ఇన్ని వారాలు ఉన్నాడంటేనే గ్రేట్. అసలు వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కనుక రాకపోతే ఎప్పుడో వెళ్ళిపోయాడు. అసలు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రావడం వల్లే తను సేవ్ అయ్యాడు అనుకోవచ్చు నిజంగా చెప్పాలంటే. వాళ్ళు వచ్చినందుకు అదే మధ్యలో వాళ్ళు సేవ్ అయ్యి మధ్యలో అనవసరంగా మనం పోతున్నాము వాళ్ళ వల్ల, వాళ్ళు కాకుండా అని చెప్పని ఫీల్ అయ్యాడు. కానీ పృథ్వీకి అసలు విషయం తెలియదు, వీళ్ళు రావటం వల్ల తను ఇంకా ఇన్ని వారాలు ఉన్నాడు, లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోయేవాడు అసలు. కాకపోతే విష్ణుప్రియ వాళ్ళ కూడా వీళ్ళిద్దరు కెమిస్ట్రీ నచ్చింది జనాలకి, వాళ్ళిద్దరు కెమిస్ట్రీ, లవ్ బాండింగ్ అది నచ్చి కూడా జనాలు ఇది చేశాను. అందరికి విష్ణుప్రియ ఫ్యాన్స్. నాకు కూడా అండి ఈసారి సీజన్లో వచ్చిన వాళ్ళందరిలోకి నాకు విష్ణుప్రియ ఒక్కతే తెలుసు, మిగతా అంతా టీవీ సీరియల్స్ వాళ్ళంట. కానీ నేను ఎప్పుడు టీవీ సీరియల్స్ చూడను, ఒక్క కార్తీక దీపం తప్పితే ఇంకే సీరియల్ చూడను అనమాట. వీళ్ళందరూ నాకు ఎవరు తెలియదు, మిగతా వాళ్ళంతా ఈ నిఖిల్ వీళ్ళందరూ తెలియదు. కాకపోతే నిఖిల్ కావ్యాన్ని నేను ఇది డ్యాన్స్ నాకు ఇవన్నీ రియాలిటీ షోస్ ఇవన్నీ ఇష్టం అండి, గేమ్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ ఇష్టము. ఇది చూసేదాన్ని ఇదేంటి దీంట్లో వస్తుంది కదండి జోడీ అని చెప్పని, అదొకటి డ్యాన్స్ ప్రోగ్రామ్స్, నీతోనే డ్యాన్స్ అని చెప్పని ఆ డ్యాన్స్ను, బీబీ జోడీ వాటిల్లో నిఖిలును కావ్య. మళ్ళేమో ఈవెంట్స్ చూస్తాను ఎప్పుడు, ఈటీవీలో కానీ మా టీవీలో కానీ ఎప్పుడు ఈవెంట్స్ వస్తుంటాయి. ఏంటంటే పండగలకి ఈవెంట్స్ పెడుతుంటారు కదా, ఆ ఈవెంట్స్లో కంపల్సరీ ఈ జంట దాదాపు 5-6 ఏళ్ల నుంచి అండి ఇద్దరు కలిసి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ ఏ ఈవెంట్కి వెళ్ళినా ఇద్దరు కలిసి ఒకే కలర్ డ్రెస్ వేసుకొని కావ్య కానీ నిఖిల్ కానీ రావటము. నేను వాళ్ళ సీరియల్ కూడా గోరింటాకు కూడా నేను ఎప్పుడు చూడలేదండి వాళ్ళిద్దరు సీరియల్. నేను కోయిలమ్మ కోయిలమ్మలో తిని కాదనుకుంటా, కోయిలమ్మలో ఈ అమ్మాయి కాదండి. ఇప్పుడు ఈ సీరియల్లో చూస్తున్నాను. నేను అసలు వాళ్ళిద్దరు సీరియల్స్ ఒక్కటి కూడా చూడలేదండి. నేను ఇప్పుడు ఈ సీరియల్ ఏంటంటే కొత్తగా ఇది వస్తుంది కదండి సీరియల్, చిన్ని అనే సీరియల్, ఆ సీరియల్ చూస్తున్నాను అనమాట. ఇప్పుడు మా టీవీలో వస్తుంది. కార్తీక దీపం ఒకటి ఆ పాపది, తను జైల్లో ఉండే పాత్ర వేస్తుంది అనమాట కావ్య. ఇది చూస్తున్నాను అనమాట. నేను అసలు వీళ్ళెవరు నాకు తెలుసు, విష్ణుప్రియ తెలుసు. ఫస్ట్ అంతా నేను విష్ణుప్రియకే ఓటేసి విష్ణుప్రియ గెలుస్తుంది అసలు ఫుల్, అసలు విష్ణుప్రియ ఉంది దీంట్లో అని అంటే నేను అసలు విష్ణుప్రియ విన్ అవుతుంది అనుకున్నాను. విష్ణుప్రియ కూడా అసలు అంతకుముందు కూడా అసలు ఎప్పటి నుంచో తనకి చాలాసార్లు తను పిలిచారు. నేను అసలు ₹1,00,00,000 ఇచ్చినా కూడా బిగ్ బాస్లోకి వెళ్ళను, నాకు అస్సలు పడదు అసలు అది అని చెప్పని అన్నది. అలాంటిది బిగ్ బాస్లోకి వచ్చిందని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. వచ్చినప్పటి నుంచి కూడా ఫస్ట్ ఒక 2-3 వారాలు హ్యాపీగానే ఉంది, కానీ ఆ తర్వాత నుంచి తనని ఎవరైనా ఏదైనా అంటే నాకు వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఏదైనా పని చేయాల్సి వచ్చిందా అంటే వీళ్ళకి అలవాటు ఉండదు కదండి యాక్టర్స్,
పని చేసేసి ఇంటికి వెళ్ళిపోతారు శుభ్రంగా. ఇంటికి వెళ్ళిపోతే అంతా పేరెంట్స్ చూసుకుంటారు, లేదంటే పనోళ్ళని పెట్టుకుంటారు అన్ని విషయాలకి. ఇక్కడ వీళ్ళు అదే అంటుంది, నేనే మేకప్ వేసుకోవాలి, నేనే డ్రెస్సింగ్ చేసుకోవాలి, నేనే హెయిర్ చేసుకోవాలి, నాకు నీరసం వస్తుంది, ఎందుకు వచ్చాను రా బాబు అని చెప్పని అంటుంది మొన్న కూడా. అంటే వాళ్ళకేంటంటే అన్నీ వాళ్ళు చేసి పెడతారు కదా, అందరు అసిస్టెంట్లు ఉంటారు. ఇక్కడేమో పనులు అస్సలు అలవాట్లేదు. పనుల దగ్గర ప్రతిసారి ఏ మెగా చీఫ్ ఎవరు వచ్చినా సరే పనుల దగ్గర విష్ణుప్రియ ప్రతి ఒక్కరితోనూ తలకాయ నొప్పి అనమాట, తన చేత చేయించడం అనమాట పని. అందుకని అందరూ ఇంకా తనకాయ అంటే పని చేయడం తనకి చాలా బద్ధకం, లేజినెస్ అనమాట. అది విష్ణుప్రియది. నేను అసలు విష్ణుప్రియ అసలు ఫస్ట్ రాగా అసలు రాకముందే తను వస్తోంది అనంటే ఇంకా తనే విన్నర్ అని చెప్పి నేను అనుకున్నాను అనమాట విష్ణుప్రియని. ఆ విధంగా అనుకున్న తర్వాత నిఖిల్ని చూసిన తర్వాత గేమ్స్లో నిఖిల్ చూసిన తర్వాత ఆ అబ్బాయి హ్యాండ్సమ్గా ఉండటం, ఆ అబ్బాయి పెద్దరికంగా ఉండటం, పెద్దోడు కూడా అన్నారు కదండి, పెద్దోడుగా ఉండటం, అది చూసి నాకు ఆ అబ్బాయి పద్ధతి అది నచ్చి ఇతను అవుతాడేమో, ఇలా ఉన్న వాళ్ళే ఇప్పటిదాకా వస్తున్నారు, సైలెంట్గా ఉండి అభిజిత్ టైప్లో ఉన్నాడు అని చెప్పని అనుకున్నాను ఫస్ట్ చూసి. యారగంటగా లేడు, కరెక్ట్గా మాట్లాడుతున్నాడు, అది ఇది అనుకున్నాను. సోనియా వీళ్ళది చూసి మళ్ళీ చిరాకు పుట్టింది, సోనియా వీళ్ళది చూసి. తర్వాత మళ్ళీ ఇంకా వైల్డ్ కార్డు వచ్చేసరికి ఇంకా 5th వీక్ వచ్చేసరికి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చేసినాయి. గౌతమ్ వచ్చేసరికి ఇంకా మనకు తెలిసిందే కదండి, గౌతమ్ లాస్ట్ సీజన్లో కూడా మనం చూసాం గౌతమ్ని. సేమ్ అదే మెంటాలిటీ, అదే నేచరు. ఇంకా నిఖిల్ ఏమో ఒక్కొక్కటి బయటపడుతూ ఉన్నాయి తనవన్నీ. ఇంకా నిఖిల్ ఏంటంటే బయట నెగిటివ్ అయిపోతున్నాడు. కావ్య తన పెట్టిన పోస్టింగ్స్ వల్ల చాలా నెగిటివిటీ వచ్చేసింది నిఖిల్కి. లేదంటే అసలు నిఖిల్ సింగిల్ హ్యాండ్తో విన్ అయిపోయాడు. నెగిటివిటీ వచ్చేసింది నిఖిల్కి. దేనివల్ల అంటే ఫస్ట్ ఏమో సోనియా వల్ల, ఆ తర్వాత నిఖిల్ తన వల్ల, కావ్య పోస్టింగ్స్ వల్ల, ఆ తర్వాత వీళ్ళు వచ్చారు కదండి, వెళ్ళిపోయిన కంటెస్టెంట్స్ వచ్చి మధ్యలో ఒకటి నామినేషన్స్ వేశారు 10th కదా 11th వీక్లోనో ఏమో వచ్చారు. వచ్చేసి వీళ్ళందరూ నామినేట్ చేసేటప్పుడు వీళ్ళు చెప్పిన పాయింట్స్ వల్ల నిఖిల్ ఇంకా బ్యాడ్ అయ్యాడనమాట. యష్మి వైపు మాట్లాడేసరికి యష్మి అసలు తనకేం తెలియనట్టు పత్తిలాగా అసలు తనదేం తప్పులేదన్నట్టు అంతా నిఖిల్ది అనే టైప్లో వాళ్ళ ముందు మాట్లాడింది. ఆ తర్వాత ఏమో నిఖిల్ బాధపడుతుంటే అప్పుడు నిఖిల్ దగ్గరికి వచ్చి నీ వల్ల కాదు, నాది కూడా తప్పు ఉంది, నాదే తప్పు, అది ఇది అన్నట్టుగా, ఎవరిది తప్పులేదన్నట్టు నన్నే ఇచ్చేయలేదని చెప్పని యష్మి అందరి ముందు మాట్లాడింది అనమాట. అదే దాని గురించి కూడా మాట్లాడుకుంటారు. నువ్వు యష్మి అన్న మాట నువ్వు వినలేదా అని చెప్పని నిఖిల్ అంటాడు అనమాట. నిఖిల్ అంద కదంటే ఆ యష్మి గురించి కూడా వస్తుంది, నువ్వే యష్మిని వాడుకున్నావు అంటే, ఒరే బాబు నేను ఆడుకున్నా అనలేదురా, ఆడుకున్నావు అన్నాను అని చెప్పని ఇంకిద్దరు కలిసి అక్కడ కూడా వస్తుంది అనమాట, గొడవ అవుతుందనమాట. యష్మికి గాజులు వేసావని చెప్పని నిఖిల్ గాజులు వేసాడని చెప్పిన విషయం, ఆ విషయం గురించి కూడా గౌతమ్ మాట్లాడతాడు. దాంట్లో విష్ణుప్రియ అంటుంది, నాకు కూడా వేశాడు గాజులు ఒకసారి నిఖిల్, మరి అదేమంటా అంటే అసలు ఈ టాపిక్ అంతా ఆపేయండి అని చెప్పని రోహిణిను అవినాష్ ఇద్దరు మధ్యలోకి వచ్చేస్తారు. ఇంకా దాని గురించి అసలు మాట్లాడటానికి వీల్లేదని చెప్తారు. ఇంకా అంతటితో ఆపేస్తారనమాట. తర్వాత గౌతమ్ నిఖిల్ ఏమో కిచెన్లో ఉండి ఏదో చేస్తూ ఉంటాడండి, పక్కన ప్రేరణ ఉంటుంది. గౌతమ్ దగ్గరికి వెళ్ళి నిఖిల్తో మాట్లాడబోతే నిఖిల్ మాట్లాడనమాట. ప్రేరణతో మాట్లాడబోతాడు. ప్రేరణ ఏమో తల పట్టుకొని వెళ్ళిపోతుంది అనమాట, నా వల్ల కాదు అన్నట్టుగా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏమో విష్ణుప్రియ నబీల్ కలిసి మాట్లాడుకుంటారు, గౌతమ్ నామినేషన్ గురించి డిస్కస్ చేసుకుంటారు అనమాట. గౌతమ్, రోహిణి, అవినాష్ ఏమో డిస్కషన్ నిఖిల్ గురించి మాట్లాడుకుంటారనమాట. అవినాష్ను నేను రోహిణితో అంటాడనమాట గౌతమ్, నేను అడిగిన దానికి సరైన సమాధానం చెప్పడు, నన్ను రాంగ్ చేస్తున్నాడు, బయటికి రాంగ్గా పోర్ట్రే చేస్తున్నాడు అన్నట్టుగా మాట్లాడతాడు గౌతమ్. ఆ తర్వాత నిఖిల్ నామినేట్ చేయమంటారు. నిఖిల్ యాజ్ యూజువల్గా అనుకున్నాను నేను రోహిణినే నామినేట్ చేశాడనమాట. ఎప్పుడు నామినేషన్స్లోకి వెళ్ళలేదంటే ఇది ఒక పాయింట్, నామినేషన్స్లో నేను కావాలని వెళ్ళలేదా, ఎవరు నన్ను నామినేట్ చేయలేదు, నేను గేమ్స్ ఆడలేదు, అది ఎందుకు నన్ను నామినేట్ చేస్తున్నావు, అది ఇది అని చెప్పని అడుగుతుందనమాట. వర్షం పడుతుంటే గొడుగులు వేసుకొని నామినేషన్స్ కంటిన్యూ చేశారండి. వర్షం పడుతుంది, మనకు కూడా ఇప్పుడు వర్షం పడుతుంది, తుఫాన్ అంటున్నారు కదండి ఆంధ్రాను తెలంగాణ, మాకు కూడా ఇక్కడ మొత్తం ఫుల్ వర్షం అనమాట. వర్షం అంటున్నారు కదా, అక్కడ కూడా బిగ్ బాస్లో కూడా వర్షం పడుతూనే ఉందన్నమాట వాళ్ళు. అందుకే కాఫీ రైస్ కూడా తినకుండా వాళ్ళు మధ్యాహ్నం కూడా చూపించారండి, భోజనం చేయబుద్ధి కావట్లేదు, ఈ టైంలో కాఫీ తాగాలనిపిస్తుందని 2-3 సార్లు కాఫీ కలుపుకొని తాగారనమాట. కాఫీ పౌడర్ కూడా వచ్చింది స్టోర్ రూమ్కి, కాఫీ కలుపుకొని తాగారనమాట. అన్నం తినే టైంలో కూడా, లంచ్ టైంలో కూడా కాఫీనే తాగారు. అలా ఉంటే క్లైమేట్ బాగుంటుంది, కాఫీ తాగుదామని చెప్పని అలా అనమాట. అప్పుడు రోహిణి తర్వాత నిఖిల్ ఏమో రోహిణిని నామినేట్ చేశాడండి. అలా నామినేట్ చేసి తర్వాత ఏమో రోహిణి అంటుంది, అవినాష్ చాలా సేఫ్ ఆన్సర్ చెప్తారు, ఓపెన్గా చెప్పరు ఏ విషయం అని చెప్పని అంటుంది అనమాట అవినాష్తో రోహిణి. నేను ఎలా ఆడాను, వైల్డ్ కార్డుగా రావడం నా తప్ప, నన్ను దాన్ని
ఎన్ని మాటలు అన్నారు, జీరో అన్నారు, అవన్నీ మాటలు పడి కూడా నేను నా గేమ్ ఆడి నేను సత్తా చూపించుకున్నాను అని చెప్పని అంటాడు అనమాట. ఇక్కడేమో ఏంటంటే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, నిఖిల్ను నబీల్ కలిసి. నిఖిల్ అంటాడు ఆ మాట మాత్రం తప్పు, తను ఆ అమ్మాయిని వాడుకున్నావు అంటే యష్మిని వాడుకున్నావు నువ్వే అని, వాడుకున్నావు అని అన్న మాట విని గబాలన తను యష్మిని నువ్వే వాడుకున్నావు అనే టైప్లో అన్నాడు అనమాట గౌతమ్. ఆ మాట అన్నాడు తప్పని నబీల్ అంటే అప్పుడు అంటాడు నిఖిల్ ఆ మాట అన్నాడు, ఆ మాట అనగానే నాకు అసలు తన్నాలనిపించింది, లాగిపెట్టి కొట్టాలనిపించింది అని చెప్పని నిఖిల్ అంటాడు అనమాట. ఆ అమ్మాయిని వాడుకున్నావు అన్న మాటకి నాకు లాగిపెట్టి కొట్టాలనిపించింది అని అంటాడు అనమాట. తర్వాత ప్రేరణ నబీల్ని చివరిలో మిగిలింది వీళ్ళిద్దరే కదండి, వాళ్ళిద్దరిని యాక్షన్ రూమ్లోకి రమ్మంటారు అనమాట బిగ్ బాస్. మీరిద్దరు సేవ్ అయ్యారు కదా, సెకండ్ ఫైనలిస్ట్ అవడానికి ఇంకొక అడుగు దూరంలో ఉంది, ఇద్దరికి ఒక చెక్ పెట్టారండి యాక్షన్. వీళ్ళంతా ఇది ఇక్కడ జరిగే యాక్షన్లో జరిగేదంతా మిగతా కంటెస్టెంట్స్ లివింగ్ ఏరియాలో కూర్చొని వాళ్ళకి టీవీ మీద స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటారనమాట, చూస్తూ ఉంటారు. వాళ్ళిద్దరి ముందు 2 చెక్స్ పెట్టి ఉన్నాయన్నమాట, ఇద్దరికి చెరో చెక్. ఆ చెక్ మీద మీరు అమౌంట్ రాసి సెకండ్ ఫైనలిస్ట్ అవ్వటానికి, ఆ ఫైనలిస్ట్ దాంట్లోకి వెళ్ళటానికి, ఆ ఫైనలిస్ట్ అవ్వటానికి మీరు కొనుక్కోవాలి ఇంతనే అమౌంట్, మీరు 15 లక్షల దాకా ఎంతనే అమౌంట్ రాయొచ్చు, దాని రాసి ఆ చెక్ రాసి పెట్టండి అని చెప్తాడనమాట. అంటే ఇద్దరు కలిసి చాలాసేపు ఆలోచిస్తారు. ఫస్ట్ ప్రేరణ రాస్తుంది, వీళ్ళేమో లోపలేమో హౌస్లో కూర్చొని వీళ్ళందరూ నబీల్ అసలు ఏమి రాయడు అని చెప్పని అవినాష్ను జీరో పెడతాడు అని చెప్పని అవినాష్ను నిఖిల్ కాన్ఫిడెంట్గా మాట్లాడమని, గౌతమ్ అయితే అసలు ఏం మాట్లాడు. నామినేషన్స్ అయినప్పటి నుంచి మళ్ళీ పాపం డల్ అయిపోయాడండి, ఇది సీరియస్గా. తనేమో తనకేంటంటే తనని సింగిల్గా కార్నర్ చేస్తున్నట్టుగా అయిపోయింది అనమాట మొత్తం గేమ్ అంతా. అంతకుముందు మణికంఠ కూడా అట్లానే ఫీల్ అయ్యాడు, ఇప్పుడేమో గౌతమ్ ఫీల్ అవుతున్నాడు ఈ సెకండ్ హాఫ్ నుంచి. ఫస్ట్ 7 వీక్స్ ఏమో తను ఫీల్ అయ్యాడు, 7th వీక్ మణికంఠ వెళ్ళిపోయినప్పటి నుంచి ఏమో గౌతమ్ ఫీల్ అవుతున్నాడు అనమాట. అట్లా ఉంది, 8 వీక్స్ దాకా ఉన్నట్టున్నాడు, 8th వీక్ని వెళ్ళిపోయాడు మణికంఠ. అప్పటి నుంచి తను ఫీల్ అవుతున్నాడు అనమాట, ఒంటరితనంగా ఫీల్ అవుతున్నాడు. అట్లా కామ్ కూర్చొని తను ఏం మాట్లాడాడు, వీళ్ళే చేయరు, రాడు, నబీల్ ఏం రాడు, అదే అందరి గురించి ఆలోచిస్తాడు కదండి. అప్పుడు కూడా అంతే, నీకు అందరికీ ఫుడ్ అదే అందరికీ ఈరోజు మొత్తం కావాలి అంటే కనుక నువ్వు స్వీట్స్ తినకూడదు, ఈ మొత్తం సీజన్ మొత్తం అంటే దానికి ఒప్పుకుంటాడు కదా. అట్లా అందరి గురించి ఆలోచిస్తాడు, అలా అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తారనమాట అందరూ. అది కూడా మళ్ళీ అదేంటి ఇది కూడా తనకు వచ్చిన షీల్డ్ కూడా, ఎవిక్షన్ షీల్డ్ కూడా అవినాష్కి వాడాడు కదా, తన కోసం వాడుకోలేదు, తన కోసం అట్టి పెట్టుకుందామని కూడా అనుకోలేదనమాట. అట్లా ఉంటాడు కదా, అందుకని రాయడు అనుకుంటారు. కానీ నబీల్ కూడా రాస్తాడు అనమాట. ఫస్ట్ ప్రేరణ రాస్తాను, తర్వాత నబీల్ రాస్తాడనమాట. నబీల్ రాసిన తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు, మీరు బయటకు వెళ్ళి మీ ఇద్దరు ఏం రాసుకున్నారు, ఎంత అమౌంట్ రాశారు, దాని గురించి మీ ఇద్దరు చర్చ చేసుకోకూడదు, బయట వాళ్ళతో కూడా మాట్లాడకూడదు అని చెప్తారనమాట. ఆ తర్వాత మళ్ళీ గార్డెన్ ఏరియాలోకి రమ్మన్నారండి. అందరు కలిసి వాళ్ళిద్దరం ఒక చోట నుంచున్నారు. అక్కడ ఒకటి కటింగ్ మిషన్ ఉంది, ఇంకో పక్కన డ్రాప్ బాక్స్ ఉంది, వాళ్ళిద్దరు అక్కడ నుంచున్నారు. మిగతా కంటెస్టెంట్స్ వరుసగా నుంచున్నారు. బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారనమాట, వీళ్ళిద్దరు కలిసి చెక్స్ మీద రాసుకున్నారు అమౌంట్, మీరు మిగతా కంటెస్టెంట్స్ వాళ్ళిద్దరిని ఆ అమౌంట్ డ్రాప్ బాక్స్లో వేయకుండా కన్విన్స్ చేయాలని చెప్పంటే ఫస్ట్ గౌతమ్ వస్తాడు. నేను మ్యానిపులేట్ చేస్తున్నాను అనుకోవద్దు, మీ ఇద్దరు ఇప్పటిదాకా సేవ్ అయ్యారంటే మీ ఇద్దరు నిజంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్లు, మీరు షూర్గా ఉంటారు టాప్ 5లో, మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అలా వేయొద్దు, నాకు తెలిసినంతవరకు మీరు షూర్గా ఉంటారు, మీరు అందరం వెళ్దాం నామినేషన్స్కి, అందరం నామినేషన్స్కి వెళ్ళి చూద్దాము అని చెప్పని అంటాడు. నేను మ్యానిపులేట్ చేస్తున్నాను అనుకోవద్దు అంటాడు అనమాట. నిఖిల్ ఏమో అంటాడు, నిఖిల్ మాత్రం ఏమంటాడంటే మనందరం ఎంతో కష్టపడి ప్రతి రూపాయి మనకు కష్టార్జితంరా, అందరికి దెబ్బలు తాకినాయి, అందరికీ పడ్డారు, మీరు కష్టపడ్డారు, మేము కష్టపడ్డా, ఎంతో కష్టపడిన డబ్బులు ఒట్టి 15 లక్షలు ఊరికినే పోతున్నాయి ఒక సీటు కోసం, అలా వద్దు, అందరం నామినేషన్స్కి వెళ్దాము, జనాల ఓటింగ్ వల్లే గెలుద్దాము అని చెప్పని మిగతా వాళ్ళందరూ కూడా విష్ణుప్రియ కానీ అందరూ అదే మాట అంటారు. దానికేమో నబీల్ అంటాడు, ముందు ప్రేరణ ఒప్పుకుంటే నేను ఒప్పుకుంటాను అంటాడు అనమాట. ప్రేరణ ఏమో కొంచెం ఎమోషనల్ అవుతుంది, చిన్న ఒక్క అడుగు దూరం, తనకేంటంటే వేయాలంటే కొంచెం తనకేంటంటే గెలవాలని ఎవరికైనా ఉంటుంది కదంటే టాప్ 5లోకి వెళ్ళాలని చెప్పని కొంత పీకుతుంది అనమాట. తర్వాత ఇద్దరం కలిసి సరే నామినేషన్స్కి వెళ్దామని డిస్కస్ చేసుకుని ఇద్దరు ఓకే అంటారు. నేను 24/7 కూడా చూశానండి ఈరోజు మొత్తం, నేను ఇంకా అసలు వదలట్లేదండి, పొద్దున్న లేచినప్పటి నుంచి వాళ్ళది దాదాపు 10కి స్టార్ట్ అవుతుందండి 24/7 హాట్స్టార్లో. ఇంకా అప్పటి నుంచి లేచినప్పటి నుంచి ఇంకా వంట అయిపోతుందా, వంట అయిపోయిన తర్వాత 10 ఇంకా బిగిన్ చేస్తాను. మధ్యలో కొంచెం సేపు పడుకున్నాను సేపే, నైట్ ఇప్పటిదాకా చూసాను. మళ్ళీ ఇప్పుడు మీద ఇది వీడియో అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ చూస్తాను. ఇంకా కొంచెం మేలుకొనే ఉంటారు, కబుర్లు చెప్పుకుంటూనే ఉంటారు. అవినాష్ వీళ్ళంతా, రోహిణి వీళ్ళంతా కబుర్లు చెప్పుకుంటూనే ఉంటారు అనమాట. నిఖిల్ పడుకునేది ఒక గౌతమును విష్ణుప్రియ పడుకుంటారండి, మిగతా వాళ్ళంతా కబుర్లు చెప్పుకుంటూనే ఉంటారనమాట, కనిపిస్తూనే ఉంటుంది అనమాట.
ఆ చీకట్లో ఉన్నా కూడా వీళ్ళ వరకు సన్న డిమ్ లైట్ ఆ కెమెరాస్లో మనకు కనిపిస్తూనే ఉంటుంది. పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ దాకా ఉంటుంది కదండి, అలా అనమాట. సరే ఇంకా ప్రేరణ వేస్తే నేనే వేస్తాను అంటాడు నబీల్. ఇంకా ప్రేరణ కూడా ఒప్పుకుంటుందండి. ఒకసారి అమౌంట్స్ చూపించండి అని చెప్పని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తే నువ్వు చూపించు అని చెప్పని ఇద్దరు ఓపెన్ చేసి చూపిస్తారు. యాక్చువల్గా అది 54,30,000 ఉందండి యాక్చువల్గా క్యాష్ ప్రైజ్ ఇప్పుడు దాకా విన్నింగ్ అమౌంట్. అదేంటంటే తనేంటంటే ఆ ఎక్స్ట్రా అమౌంట్ ఉంది కదా ప్రేరణ, ఆ 4,30,000 వరకు రాసింది. నబీల్ మాత్రం 15 lakhs రాసేసాడండి. ఇంకా తను కూడా అదే రాసి ఉంటుంది, అందుకని ఎక్స్పెక్ట్ చేసి ఇద్దరు ఒకటే ఐటమ్ రాస్తే ఒకే నెంబర్ రాస్తే ఇద్దరి క్యాన్సిల్ అయిపోయి ఇద్దరు నామినేషన్స్లోకి వస్తారని ముందు చెప్తాను బిగ్ బాస్. అందుకని తను అది రాసి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి నేను 15 lakhs అని రాశాను. ఒకవేళ 15 lakhs కాకుండా 14,19,99 అట్లా రాస్తుందేమో అనుకొని మొత్తం 15 రాసేసాను నేను అని చెప్పని నబీల్ అంటాడనమాట. అందరు షాక్ తింటారు అది చూడంగానే. మొత్తం అందరూ ఏంట్రా అసలు నువ్వు ఏం రాయవనుకున్నాము అది ఇది అని చెప్పని అంటారనమాట. అప్పుడు విష్ణుప్రియ అంటుంది లోపల ఏంటంటే తను 50,000 ఉన్నాయన్నా కూడా హరితేజ నామినేట్ చేశాడు కదండి. అప్పుడు 50,000 కట్ అవుతాయి అని తెలిసినా కూడా తను నామినేట్ చేస్తాయని కూడా దాని గురించి ఆలోచించకుండా నామినేట్ చేశాడు. అలాంటి వాడు ఎందుకుంటాడు, రాస్తాడు అని చెప్పిన విష్ణుప్రియ అంది కదా, ఆ విష్ణుప్రియ అదే అంటుంది, నువ్వు రాస్తావు నేను అన్నాను అదే అయింది కరెక్ట్, నేను చెప్పిందే కరెక్ట్ అయింది అని చెప్పని అంటదనమాట. ఇంకా తర్వాత ఇద్దరు కలిసి అవి కటింగ్ మిషన్లో పెట్టేశారండి. చెక్ పెట్టేసిన తర్వాత అందరూ నబీల్ ఐ లవ్ యూ అంటే అప్పుడు దాంట్లో పెడతానంటారు. అందరూ నబీల్ ఐ లవ్ యూ అని అంటే అప్పుడు ద మిషన్లో పెడతాడు. ఆ తర్వాత నిఖిల్ అంట నబీల్ ఐ హేట్ యూ అని అంటాడు అనమాట. ఇంకా గోల చేస్తాను అనమాట. నవ్వుకుంటాను అందరూ. బాగా కామెడీగా జరిగిందండి. అందరూ ఇంకా మళ్ళీ నామినేషన్స్లో ఉన్నారు. బిగ్ బాస్ అనౌన్స్ చేశారనమాట. అవినాష్ తప్పితే అవినాష్ ఆల్రెడీ ఫస్ట్ కంటెస్టెంట్గా వెళ్ళిపోయాడు కదండి. ఆ తర్వాత నబీల్ కెమెరాతో అంటున్నాడు లాస్ట్ అమౌంట్ 15 lakhs రాశాను, ఫస్ట్ టైం సెల్ఫిష్గా ఆలోచించాను, తప్పులేదు దీంట్లో అని చెప్పని అంటాడు. వాళ్ళందరిని చూస్తే నాకు లోపల ఫీలింగ్ అనిపించింది. బయట వాళ్ళందరూ నుంచొని ఉన్నప్పుడు నేను ఇంకా వేసేసి దాన్ని దాంట్లో కటింగ్ మిషన్లో వేసేసి దాన్ని వాళ్ళు చెప్పకపోయినా అని చెప్పని అనుకుంటాడు అనమాట. అవినాష్ అంటాడు ఏం ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్, మైండ్ బ్లాక్ అయ్యిందని చెప్పని అవినాష్ అంటాడు అనమాట. ఇదండి జరిగింది ఈరోజు 92వ రోజు ఎపిసోడ్ రివ్యూ అనమాట. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నా ఛానల్ని కేవలం 5% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్ అండి. నాకు ఇంకో ఛానల్ ఉందండి సంతోష్ వెజ్ ఫుడ్ అని, ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే చూపిస్తాను. ఒకసారి ఆ ఛానల్ కూడా చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. 24/7 హాట్స్టార్లో ఉంటుందండి. పొద్దున వాళ్ళు లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా వాళ్ళు లేచి బ్రషింగ్ చేసుకోవడం, రెడీ అవ్వటం, కుకింగ్, అలా సరదాలు, ఆటలు, పాటలు. అవినాష్ను రోహిణి వచ్చిన తర్వాత ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండి. అస్సలు మిస్ అవుద్ది. ఇంకా 2 weeks మాత్రమే ఉంది. December 15th ఫైనల్ ఎపిసోడ్ అనమాట. 7 స్టార్ట్ అవుతుంది. రేపు వీకెండ్లో మళ్ళీ ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారు. నాకు తెలిసి ఈ వారం కూడా ఇద్దరు ఎలిమినేట్ అవ్వాలి. ఒకళ్ళు మధ్యలో ఎలిమినేట్ అవుతారేమో, ఎవరైనా సెలబ్రిటీ వచ్చి తీసుకెళ్ళిపోతారేమో అనుకుంటున్నాను. బుధవారం కానీ గురువారం కానీ సండే ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారని నాకు తెలిసి ఈ వీక్ విష్ణుప్రియ ఎలిమినేట్ అవ్వచ్చు. ఒకళ్ళు విష్ణుప్రియని సేవ్ చేయాలి అనుకుంటే నబీల్ని పంపిస్తారండి, మిగతా వాళ్ళు సేవ్ అవుతారు నాకు తెలిసినంతవరకు. రోహిణి అయితే ఏం ఎలిమినేట్ అవ్వదు అని అనుకుంటున్నా, లేదంటే రోహిణికి డేంజర్ జోన్ ఉంటుందేమో తెలియదు. మరి చూడాలి మరి ఎవరు గెలుస్తారో. ముగ్గురు డేంజర్, వీళ్ళిద్దరు డేంజర్ అండి, విష్ణుప్రియాను రోహిణి. వీళ్ళిద్దరు ఎవరో ఒకళ్ళు ఎలిమినేట్ అవ్వచ్చు నాకు తెలిసి. నబీల్కి కూడా నబీల్కి ఉన్నారు మామూలుగా ఫ్యాన్ ఫాలోయింగ్. అసలు నబీల్ ఇప్పుడు నాకు తెలిసి నేను ఫస్ట్ ప్లేస్లో గౌతమ్ అండి, సెకండ్ ప్లేస్లో నిఖిల్, థర్డ్ ప్లేస్లో నబీల్, 4th ప్లేస్లో ప్రేరణ ఉంటుంది, 5th ప్లేస్లో అవినాష్ ఉంటారండి. మిగతా వీళ్ళ ముగ్గురు ఎలిమినేట్ అయిపోతారు వరుసగా. ఎవరంటే విష్ణుప్రియ, రోహిణి, వీళ్ళిద్దరు ఇంకా వీళ్ళే కదా ఉంది, వీళ్ళిద్దరు ఎలిమినేట్ అయిపోతారండి. వీళ్ళిద్దరు విష్ణుప్రియను రోహిణి ఇద్దరు కలిసి ఎలిమినేట్ అయిపోతారు. ఈ వారం విష్ణుప్రియ ఎలిమినేట్ మధ్యలో ఒకళ్ళును, వీకెండ్లో ఒకళ్ళు, లేదంటే సాటర్డే ఒకళ్ళు, సండే ఒకళ్ళు వెళ్ళిపోతారు. టాప్ 5 అని ఫస్ట్ నుంచి అంటున్నారు కాబట్టి నాగార్జున సార్ లాస్ట్ సీజన్లో 6 మెంబర్స్ని పెట్టారండి, టాప్ 6 పెట్టారు. మరి ఈ సీజన్లో మరి టాప్ 5 ఉంటుందో టాప్ 6 ఉంటుందో మరి తెలియదు. టాప్ 5 అనే అంటున్నారు మరి ఫస్ట్ నుంచి. మరి టాప్ 5 ఉంటుందో 6 ఉంటుంది. 6 ఉంటే కనుక ఒకళ్ళే ఎలిమినేట్ అవుతారు. ఒకళ్ళే ఎలిమినేట్ అయిన వాళ్ళు నాకు తెలిసి విష్ణుప్రియ కానీ రోహిణి కానీ ఎలిమినేట్ అవుతారు. రోహిణిని పంపించరు, నాకు తెలిసి విష్ణుప్రియనే పంపిస్తారు. ఇది అండి జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ రేపు 10ంటికి
ఉంటుందండి మళ్ళీ ఎపిసోడ్. సోమవారం శుక్రవారం 10 PM స్టార్ట్ అవుతుంది. మీరు టైమింగ్ మారిందండి. ఈ 2 వారాలు మాత్రమే. ఎవ్వరు ఇప్పటిదాకా చూడని వాళ్ళు మిస్ అవ్వకుండా చూడండి. ఇప్పటిదాకా ఇంకా చూడని వాళ్ళు మీకు ఏదైనా మీకు తెలియాలనుకుంటే నా దాంట్లో ఫస్ట్ డే నుంచి రివ్యూ ఉంది. మీరు అదంతా వరుసగా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. అలానే హాట్స్టార్లో కూడా ఉంటాయండి, అన్ని ఎపిసోడ్లు ఉంటాయి, మీరు అది చూసుకోవచ్చు. హాట్స్టార్ నుంచి మీకు నచ్చిన వాళ్ళకి ఓటేయండి, మర్చిపోకుండా ఓటేయండి. ఒక ఓటేమో హాట్స్టార్ నుంచి ఉంటుంది, ఒకటేమో మిస్డ్ కాల్ సెల్ ఫోన్ నుంచి కానీ ల్యాండ్లైన్ నుంచి కానీ వేయచ్చు. తప్పకుండా మీకు నచ్చిన వాళ్ళకి ఓటు వేయండి. మీకు ఇష్టమైన వాళ్ళని ఫైనల్కి పంపించండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమిడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుండెమిడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఆల్.